విజయవాడలో మొన్న ఫ్లెక్సీల వివాదం, నిన్న విగ్రహాల వివాదం, ఇప్పుడు నాయకుల పేర్ల వివాదం నేతల మధ్య అగ్గిరాజేస్తోంది. కౌన్సిల్ సమావేశంలో ఓ వార్డుకు అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు పెట్టాలనే ప్రతిపాదన గొడవకు దారితీస్తోంది. పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య వివాదానికి కారణమవుతోంది. అధికారం ఉంది కదా అని గతంలో ఉన్న పేరు మార్చి ఎమ్మెల్యే పేరు పెట్టడం సరికాదని వైసీపీ అంటే, నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పేరు పెడితే తప్పేమిటని ప్రశ్నిస్తోంది టీడీపీ. కౌన్సిల్ సమావేశంలో కృష్ణలంకకు చెందిన టీడీపీ కార్పొరేటర్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన వివాదానికి దారితీసింది. మేయర్ కూడా ఆమోదం తెలపడం పాలక ప్రతిపక్షాల మధ్య చిచ్చు రేపింది. ఆరోపణలు, సస్పెన్షన్లు, ధర్నాలు, అరెస్టులు జరుగుతూ ప్రశాంతంగా ఉన్న కౌన్సిల్ సమావేశం కాస్త రసాభాసగా మారింది. కృష్ణలంక వాసులను ఏళ్ల తరబడి పట్టి పీడిస్తామన్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా జాతీయ రహదారిని ఆనుకుని ఫీడర్ రోడ్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దాదాపు 3,75,00,000 నిధులతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రోడ్డు పనులకు నిధులు సాధించారు. బస్టాండ్ నుంచి రామలింగేశ్వర్ నగర్ వరకు ఉన్న ఈ ఫీడర్ రోడ్డు దాదాపు పూర్తి కావచ్చింది. అయితే 23వ డివిజన్ కార్పొరేటర్ నరసింహారావు రోడ్డుకు ఎమ్మెల్యే పేరు పెట్టాలని కౌన్సిల్లో ప్రతిపాదించారు. దీన్ని వైసీపీ సభ్యులు వ్యతిరేకించారు. ఇప్పటికే అజిత్ సింగ్ పేరు ఉండగా ఇప్పుడు ఎమ్మెల్యే పేరు పెట్టడం ఎందుకంటూ నిలదీస్తున్నారు. కార్పొరేటర్ ప్రతిపాదనకు మేయర్ కూడా ఆమోదం తెలపడంతో వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మా ప్రజావాణిని ఫీడర్ రోడ్లు 3 ఫీడర్ రోడ్లు 3 సభ్యులు కావాలని అడుగుతుంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి అదే ఎవరైతే తోసిపుచ్చారో ఆ ఎమ్మెల్యే పేరు ఆ ఫీడర్ రోడ్డు పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నించడం ఇది దారుణం. అట్లాగే ప్రజల ఇబ్బందులు గమనించని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పేరుతో సభ్యులు గోళ్ల కట్టేసి సభ్యులు నిర్మించకుండా కృష్ణలంక ప్రాంతంలో ఉన్న 2 లక్షల మంది జనాభాని నానా బాధలు పెడుతూ వాళ్ళ పేర్లే దానికి పెట్టుకోవడానికి గురించి ఆ సభ్యులు నిర్వహించకుండా వాళ్ళు ఉంటుంది దానికి గాను నిరసనగా 24 గంటల కౌన్సిల్ ముందు మమ్మల్ని సస్పెండ్ చేసినందుకు మేము 24 గంటలు ఇక్కడ నిరసన తెలియజేస్తూ కూర్చుని ఉండిపోయాం. ఈ గొడవతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య సభలో గొడవ కూడా జరిగింది. ప్రతిపాదనను తిరస్కరించే వరకు సభను సాగనివ్వనని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సభను అడ్డుకోవడంతో వైసీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలతో సహా 14 మంది వైసీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. కృష్ణలంక ప్రాంతానికి 3 సభ్యులు ఇవ్వాలని, అట్లాగే 7 అప్రోచ్లు ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేశాం. ముఖ్యంగా ఫీడర్ రోడ్డుకి ఆల్రెడీ అజిత్ సింగ్ పేరు ఉన్నదాన్ని కూడా ఈ తెలుగుదేశం నాయకులు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వారు గద్దె రామ్మోహన్ రావు పేరు పేర్చడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా ఆ రోజు మన కమిషనర్ అండి అజిత్ సింగ్ గారి పేరు ఆ రోజు ఆయన గౌరవనితం పెట్టిన పేరుని కూడా రద్దు చేసి ఇలా అధికార అహంకారంతో ఆ పేరు కూడా రద్దు చేసి ఈరోజు కౌన్సిల్లో జరిగింది. ముఖ్యంగా మేము వైఎస్ఆర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణలంక ప్రాంతాల్లో అనేక జనం ఇబ్బంది పడుతున్నారు. కృష్ణలంక ప్రాంతాల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు, ముఠా కార్మికులు, రిక్షా వర్కర్స్, ఆటో డ్రైవర్లే జీవిస్తున్నారు. వాళ్ళు ఒక హైవే దాటాలంటే కిలోమీటర్న్నర దూరం వెళ్ళి చిత్తూరు రావాల్సింది. అందుకే మేము కృష్ణలంక ప్రాంతాల్లో ఇంకా 3 సభ్యులు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కృష్ణలంక ప్రాంతాల్లో ఏదైనా అర్ధరాత్రికి ఏదైనా 108 రావాలన్నా కూడా చుట్టూరు తిరిగి రావాల్సి వస్తుంది. ఎవరైనా ఆరోగ్యం బాగైనా గుండె జబ్బు వచ్చినా వస్తాయి కూడా చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా మా డిమాండు ఈ ప్రాంతానికి సభ్యులు అలాగే అప్రోచ్ రోడ్లు ఈ ప్రాంతానికి ఫీడర్ రోడ్డుకి పేరు మార్చాలని మేము వైఎస్ఆర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.
మేయర్ సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాల్ ఎదుట 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. రాత్రంతా అక్కడే జాగారం చేయడంతో శిబిరం దగ్గరకు చేరుకున్న పోలీసులు కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధిని గద్దె రామ్మోహన్ చేశారని టీడీపీ సభ్యులు వాదిస్తున్నారు. నిధులు తెచ్చిన వారి పేర్లు పెడితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. రామ్మోహన్కు ప్రజలపై ప్రేముంటే కొత్త రోడ్లు సబ్వేలు నిర్మించి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవాలని వైసీపీ సభ్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్డును అభివృద్ధి చేసి పేరు తీసివేసి మరో పేరు పెట్టడం దారుణం అంటున్నారు. ఈ గొడవకు ప్రధాన కారణమైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాత్రం నోరు విప్పడానికి ఇష్టపడలేదు. తనకు తెలియకుండా జరిగిన దానికి తనను బాధ్యుణ్ణి చేసి రోడ్డుకు లాగడం సరికాదంటున్నారు. అభివృద్ధి చేయడమే కానీ ఇలా విగ్రహాల పేర్లు నాయకుల పేర్లు కొట్టుకుంటూ విజయవాడ పరువు తీయొద్దంటున్నారు ప్రజలు.